హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. నేను మీ లక్ష్మిని. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. కార్తీక మాసం రెండో రోజనమాట. సో, రెండో రోజైతే నా పూజ 5 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డే ఏంటంటే అమావాస్య వెళ్ళిన తెల్లారి అన్నీ శుభ్రం చేసుకోవటం వల్ల నా పూజ 5:20 అయింది. సో, సెకండ్ డే అయితే మొత్తం కంప్లీట్‌గా అయిపోయింది. కానీ వర్షం అండి బాబు! ఏం వర్షాలు పడుతున్నాయంటే తుఫాన్ కదా! సో, పూజ చేసుకునే టయానికైతే కొంచెమన్నా గ్యాప్ ఇచ్చేస్తుంది. ఇంకా అంతవరకు తృప్తి చెందటమేనండి. ఎందుకంటే కనీసం దేవుడికి పూజ చేసుకోవడానికైనా ఆ కాస్త గ్యాప్ అయినా ఇస్తుందనమాట. సో, నేను రోజైతే ఈ కార్తీక మాసం అంతా 3:30కే కంపల్సరీగా లెగుస్తాను. ఎందుకంటే నాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఊడ్చుకోవాలి. వర్షం ఎక్కువ పడటం వల్ల మొత్తం అయితే ముగ్గులు పెట్టట్లేదు. గుమ్మం వరకే తుడుచుకొని అక్కడి వరకే ముగ్గేసుకుంటున్నాను. బయట కూడా ముగ్గేసేస్తున్నాలెండి. వర్షం పడకపోతే మాత్రం ఈ కార్తీక మాసమంతా 2 రోజులకొకసారి నైట్ పూటే కడిగేసి ముగ్గులైతే పెట్టేసుకుంటాను. బయట మాత్రం మార్నింగ్ 3:30కి లెగిసినప్పుడే ముగ్గులు వేసుకుంటాననమాట. కార్తీక మాసం ఫస్ట్ డేనే గుడికి వెళ్ళాలనుకున్నాను. కానీ కుదరలేదనమాట. వర్షం పడింది. కనీసం రెండో రోజన్నా వెళ్దామనుకున్నాను. రెండో రోజు గూడా అంతేనండి. ఒకటే వర్షం చూస్తున్నారు గదా! కనీసం ఆ దీపాలు కాస్త కొండెక్కిన ఉంటుంది. ఫుల్లు పడిపోతుంది. వర్షం చూడండి ఎంత వర్షం పడిపోతుందో. నిన్నైతే కంటిన్యూయస్‌గా పడిపోతూనే ఉందనమాట 4 వరకు. మళ్ళీ నైట్ స్టార్ట్ అయ్యింది. ఫుల్లు పడుతుంది. తులసమ్మనైతే నేనైతే రోజు శుభ్రంగా పసుపు, కుంకుమలు పెట్టటం, మళ్ళీ వర్షం రావటం అలా అయిపోవటం జరుగుతుందనమాట. కొంచెమైతే బాధగానే అనిపిస్తుంది. కార్తీక మాసం రెండో రోజు నేను చేసుకున్న పూజ అండి. సో, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.